నమస్కారం. ఎంఆర్‌న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ని కలిసి టీవీ5 రిపోర్టర్ మనోహర్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు అసభ్యకర పోస్టులు చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కనుక్కొని ఎట్లా మనం ఏం చేస్తాం ఏదైతే పెడతారో దాంట్లో దాని ప్రకారం స్టేట్ లెవెల్ ప్రమాణం అలా డిశ్చార్జ్ సార్ లోకాలు కదా. అక్కడికి వెళ్తే సార్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నారు. రాత్రి 2 ఇచ్చాను సార్. నేనే ఇచ్చింది కేసులో అదే చాలా ఉంటాయి. చాలా గౌరవం అదే సార్. మరి లేడీస్ మీద కేకులు పెట్టేది, ఆ టైప్ లో బొమ్మలు వేసేది నిన్నటి రోజున పోసాని కృష్ణమురళి మీడియా సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బీఆర్ నాయుడు గారు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, హిందూ సాంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మం ఛానల్ ద్వారా హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో నిన్నటి రోజున మీడియా సాక్షిగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద, పిల్లల మీద కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు, వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషని అభ్యంతరకరంగా ఉంది, శాంతి భద్రతలకు, హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి